పూరిని భూమి దగ్గర ఉండి పెళ్లి కూతురుగా తయారు చేసి ఉంటుంది. అప్పుడు కేపీ, చెర్రీ కూడా ఇంటికి వచ్చి ఉంటారు. మీ ఇద్దరి చేతుల మీదుగా పూరి ఒడిలో చీర పెడితే పూరికి ఆశీస్సులు వస్తాయి. పెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరుగుతుంది. అంతా మంచే జరుగుతుంది. మీ ఆశీస్సులు కావాలి కదా! కానివ్వండి అని భూమి చెప్తూ పూరిని పీటలపై కూర్చోపెడుతుంది. ఇక కేపీ ఆనంద బాష్పాల్ని కారుస్తూ పూరిని చూసుకుంటూ చాలా మురిసిపోతూ సంతోషపడుతూ ఉంటాడు. కృష్ణప్రసాద్ భూమికి పసుపు కుంకుమ రాసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటే పూరి కేపీ కాళ్ళకి నమస్కరిస్తూ ఉంటుంది. అలా కేపీ చాలా సంతోషంగా పూరిపై అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటే చెర్రీ వెనకాలే నిలబడి చీర ఉన్న ప్లేటుని పట్టుకొని ఉంటాడు. తర్వాత కేపీ, శారద ఇద్దరూ కలిసి చీరని పూరి ఒడిలో పెడతారు. నగల బాక్స్‌ని కూడా పూరి ఒడిలో పెట్టి మళ్ళీ ఇద్దరూ కలిసి అక్షింతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. కేపీ అయితే పూరి ముఖం పట్టుకొని మరింత చాలా సంతోషంగా చూసుకుంటూ ఉంటాడు. అయితే అప్పుడే గగన్ మిస్టర్ కేపీ అని అరుస్తూ అక్కడికి రావటంతో అందరూ టెన్షన్ పడుతూ షాకింగ్‌గా గగన్ వైపు చూస్తూ ఉంటారు. అన్నయ్య అది కాదు అని చెర్రీ మాట్లాడబోతూ సర్ది చెప్తూ ఉంటే చెర్రీ నువ్వు ఆగు ఏమీ మాట్లాడకు అని గగన్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ కేపీ వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. మరి గగన్ చాలా బాగా తిట్టి పంపించేస్తాడా అన్నది రానున్న ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.